కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్ లోకి ఏప్రిల్ నుంచి అమలు. శాలరీ కష్టాలకు ఇక చెల్లు అంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఇది చాలా మంచి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం ఇది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగం నేరుగా వాళ్ళ ఖాతాలో జీతాలు వేయడం చాలా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే వాస్తవానికి కూడా శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. వాళ్ళకు టైంకు జీతాలు ఇవ్వే పరిస్థితి. ఇంతకుముందు ఏంది, ఒక ఏజెన్సీకి అకౌంట్లో పడేవి డబ్బులు, డైరెక్ట్ వీళ్ళ అకౌంట్లో కాకుండా ఒక ఏజెన్సీ సంబంధించి ఆయన అకౌంట్లో డబ్బులు పడేది. సో ఆయన ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు, 2 నెలలక 3 నెలలక అప్పుడు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళకు ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, ఇవే ఉండవు. మళ్ళీ ఇక ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఈ ఉద్యోగులకు ఇవ్వాలి. ఐఎఫ్ఎంఎస్ లో ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ. ఇప్పటికే శాఖల వారీగా ఆధార్ బ్యాంక్ అకౌంట్లోకి లింక్, ఇన్నాళ్ళు హెచ్ఓడి ఏజెన్సీల అకౌంట్ లో జమ. దీంతో అడ్డగోలు అక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దాకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటూ మనం చూస్తామండి. కొన్ని వాస్తవానికి కూడా చాలా అవినీతి జరిగింది. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో చాలా అవినీతి జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. చాలా అక్రమాలు జరిగినాయి, లక్షల కోట్లు అక్రమంగా దారి మళ్ళీ వసూలు చేసారు. వాస్తవానికి కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విషయంలో వాస్తవానికి మన పేరు ఉంటుంది, మనం వాడు ఇంట్లో కూర్చుంటాడు, ఉద్యోగం కూడా చేయడు, ఓ ఇంట్లో కూర్చుంటాడు. మళ్ళీ ఎవరైనా ఉన్నది ఇలా ఈ జాబ్ ఎక్కువ ఉన్నది ఎవరికి అంటే ఇక్కడ రాజకీయ నాయకుల బామర్దులకు స్నేహితులకు, సో వాళ్ళకి సంబంధించిన కొంతమంది పేర్లు పెట్టి వాళ్ళు ఏ శాఖలో పనిచేయరు, ఏం చేయరు, కానీ జీతం మాత్రం పడుతుంది, జీతం మాత్రం అకౌంట్లో పడుతుంది. చాలా అక్రమాలు, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. దీని మీద సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటికి తేల్చాలి. ఇంకో రేవంత్ రెడ్డి దీని మీద విచారణ, ఇది రాజకీయ పరమైన కక్షలకు సంబంధించి కాదు. చాలా లక్షల కోట్లు ఇక్కడ అక్రమాలు జరిగినాయి. నీకు దమ్ముంటే ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు అక్రమాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, ఇంట్లో కూర్చున్న కూడా జీతాలు పడతా ఉన్నాయి. సో దీని మీద నువ్వు విచారణ జరిపించు, ఆ సొమ్మంతా కూడా వెనక్కి రావాలి.